హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మిల్క్ కలాకండ్ స్వీట్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అది కూడా షుగర్ వాడకుండా హెల్దీగా బెల్లం తోటైతే చేసి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే అలా వెన్నెలా కరిగిపోతుంది. అలాగే రెండు పదార్థాలతోటి చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఎక్కువగా వాడే పాలు బెల్లం తోటే చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా స్వీట్ చేయడం కోసమని కడాయిలోకి ఒక 1 లీటర్ వరకు పాలను అయితే పోసుకోండి. వెన్న తీయని చిక్కటి పాలను అయితే తీసుకోవాలండి. కడాయిలోకి పాలను పోసుకున్నాక స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ హై ఫ్లేమ్ లో పాలను అయితే మరిగించుకోవాలండి. నార్మల్ గా ఈ స్వీట్ అయితే ఐరన్ కడాయిలో చేస్తారు. నా దగ్గర ఐరన్ కడాయి లేదు కాబట్టి నేనైతే నాన్ స్టిక్ కడాయిలో అయితే చేస్తున్నానండి. మీ దగ్గర కనుక ఐరన్ కడాయి ఉంటే అందులో అన్న మీరు చేసుకోవచ్చు. ఈ పాలను మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు మాడకుండా అయితే మరిగించుకోవాలి. పాలు సగానికంటే కొంచెం తక్కువగా అయ్యేంత వరకు ఓన్లీ హై ఫ్లేమ్ లోనే మరిగించుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా అయితే చక్కగా పాలు సగానికి అయ్యాక మంటను తగ్గించి అందులోకి లెమన్ జ్యూస్ అయితే వేసుకోండి. ఇక్కడ లెమన్ జ్యూస్ అయితే ఫస్ట్ ఒక 1 టీ స్పూన్ వరకు అయితే వేసుకోండి. లెమన్ జ్యూస్ వేసుకున్నాక నెమ్మదిగా గరిటతోటి ఒకే డైరెక్షన్ లో తిప్పుతూ మరిగించుకోవాలి. అది కూడా కంటిన్యూస్ గా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి కలుపుతూ ఉండాలండి. అయితే ఇక్కడ లెమన్ జ్యూస్ ని మొత్తం ఒకేసారి వేసుకుంటే పాలు తొందరగా విరిగి మొత్తం పనీర్ లాగా అయితే అయిపోతుందండి. కాబట్టి లెమన్ జ్యూస్ ని కొంచెం గ్యాప్ ఇచ్చి కొద్దిగా అయితే వేసుకోండి. నాకైతే మొత్తం ఒక 4 స్పూన్ల దాకా లెమన్ జ్యూస్ అయితే పట్టిందండి. చూడండి, ఇలా పాలు విరగడానికి ఒక 4 స్పూన్ల దాకా లెమన్ జ్యూస్ ని అయితే వేసుకోండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా చక్కగా పాలను విరగొట్టుకున్నాక ఇందులోకి ఒక 1 కప్ వరకు తురుముకున్న బెల్లాన్ని అయితే వేసుకోండి. ఇక్కడ 1 లీటర్ పాలకి 200 గ్రామ్స్ వరకు బెల్లం అయితే పడుతుంది. ఈ స్వీట్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. 200 గ్రామ్స్ వరకు బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుంది. బెల్లం వేసిన తర్వాత పాలు పూర్తిగా విరిగి ఇలా నీళ్ళు అయితే బయటికి వస్తాయండి. అలాగే బెల్లం యాడ్ చేసిన తర్వాత నుంచి చక్కగా కంటిన్యూస్ గా తిప్పుతూ కలుపుకోవాలి. అది కూడా మీడియం మంటపై గరిటెతోటి తిప్పుతూ ఉండాలండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా అయితే చక్కగా చిక్కబడే వరకు కుక్ చేసుకున్నాక ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకున్నాక కంటిన్యూస్ గా తిప్పుతూ కుక్ చేసుకోవాలండి. ఓన్లీ లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. లేదంటే మొత్తం మాడిపోయి స్వీట్ అంతా టేస్టీగా అయితే రాదు. ఇలా చక్కగా కలుపుతూ ఉంటే గిన్నె నుంచి స్వీట్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఈ స్వీట్ నుంచి నెయ్యి సపరేట్ అయ్యి ఇలా కడాయికి అంటుకోకుండా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా అంటుకోకుండా వచ్చిందంటే చక్కగా స్వీట్ అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు మనం ఈ స్వీట్ ని కడాయి నుంచి తీసి వేరొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేరొక బౌల్లోకి అయితే వేసేసుకోండి. అయితే ఇక్కడ బౌల్లో వేసే ముందు బౌల్లో చక్కగా ఒకసారి ఆయిల్ లేదా నెయ్యి తోటి గ్రీస్ చేసుకోండి. కావాలంటే బటర్ పేపర్ ఉంటే చక్కగా బటర్ పేపర్ పెట్టి చక్కగా ఆయిల్ అయితే గ్రీస్ చేసుకోండి. బటర్ పేపర్ పెట్టడం వల్ల చాలా తొందరగా అయితే సపరేట్ అవుతుందండి. చూడండి, ఇలా బౌల్లో చక్కగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారే వరకు అయితే పక్కన పెట్టేద్దాం. ఒక గంట పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. కొంచెం చల్లారడానికి ఒక గంట పాటు పక్కన పెట్టేయండి. స్వీట్ పూర్తిగా చల్లారాక ఇలా నైఫ్ తోటి ఎడ్జెస్ అయితే లూజ్ చేసుకోవాలండి. ఇలా చక్కగా లూజ్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా అయితే బోర్లించి తీసేసుకోవాలి. చాలా చక్కగా అయితే వచ్చేస్తుందండి. చూడండి, ఇప్పుడు పైనున్న బటర్ పేపర్ని తీసేసి చక్కగా మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేస్తున్నానండి. కావాలంటే మీరు వేరే షేప్లో అన్నా కట్ చేసుకోవచ్చు. చక్కగా ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్నాక పైనుంచి ఏదైనా డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిల్క్ కలాకండ్ స్వీట్ అయితే రెడీ అయినట్టేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.